ఈ నెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు రవిరాజ్ పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవిరాజ్ డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్లు టోర్నమెంట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జిల్లా పీఈటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా కాకినాడ పట్టణంలో జరగడం అనేది మరి కాకినాడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీయెస్ట్. అదేవిధంగా ప్రతి క్రీడాకారుడు ప్రతి గేమ్ సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ ఫిజికల్ డైరెక్టర్స్ని 30 మందిని కలెక్టర్ గారు ఈ టోర్నమెంట్కి వేయడం జరిగింది. దానికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీలో ప్రతి కమిటీలోని కూడా ఇటు అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా మెడికల్ కానీ, టెక్నికల్లో కానీ ఈ పీడీలందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా 15 మంది హాకీ ఆంధ్రప్రదేశ్ నుంచి టెక్నికల్ అఫీషియల్స్, అదేవిధంగా ఆల్ ఇండియా నుంచి అదొక 15 మంది అఫీషియల్స్, లోకల్ అఫీషియల్స్, టోటల్గా 100 మంది వరకు ఈ టెక్నికల్ అఫీషియల్స్ కానీ ఇదిగా ఉంటారు. అదేవిధంగా 100 మంది వాలంటీర్స్, అంటే ముఖ్యంగా ఈ బాల్ పికర్స్ కానీ అంతా హాకీ ప్లేయర్స్ అందరినీ కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి పెద్ద టోర్నమెంట్లో వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే ఫ్యూచర్లో పెద్ద ప్లేయర్లు అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ కాకినాడలో జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, ఉమెన్ టోర్నమెంట్లు జరిగినాయి. దానిలో భాగంగానే ఇక్కడ జరుగుతుంది. ఆస్ట్రోటర్ఫ్ ఉండడం, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ యంత్రాంగం దీనికి పూర్తి స్థాయిలో సహకరించడం, చాలా వచ్చిన వాళ్ళు ఇప్పటికే కొన్ని టీమ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఆ టీమ్స్ అందరూ కూడా గతంలో మేము వెళ్ళిన దానికంటే ఇక్కడ కూడా చాలా బాగా మెరుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో మిగతా స్టేట్లలోని ట్రాన్స్పోర్ట్కి ఎవరి మట్టుకాలు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఎత్తురు వచ్చినా సరే వాళ్ళని తీసుకెళ్ళి మాకు హాస్పిటాలిటీ ఇస్తున్నారు. రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ డిటీసీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయండి.